హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకొకటి, చాలామందికి వర్చువల్ క్యూ లైన్, శబరిమల వర్చువల్ క్యూ లైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా, ఏంటి, ఎందుకు అని కూడా చాలామందికి, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొంతమందికి ఎలా, ఎందుకు అనేది తెలుసు, బట్ ఎలా చేయాలనేది చాలామందికి తెలియదు. సో వాళ్ళ కోసం అయితే మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. ఎవరికైతే వర్చువల్ క్యూ లైన్ టికెట్స్ చేయడం రాదో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేసినా మనకైతే అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వీడియో అయితే చాలా చిన్న లెంతే ఉంటుంది, పెద్ద ఎక్కువ లెంత్ కూడా ఉండదు. వీడియో అయితే షార్ట్ వీడియోనే అనమాట. సో ప్రతి ఒక్కరు అయితే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం ఇదివరకు ఎలా ఉండేదంటే, శబరిమలలో వర్చువల్ క్యూ లైన్ టికెట్స్ ఇదివరకు కూడా ఉన్నాయి. బట్ ఏమయ్యేదంటే, ఇదివరకు ఉన్న అక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 50% అక్కడే తీసుకునేవాళ్ళు. ఎక్కడ మనకి పంబలోనో, లేకపోతే శివన్ టెంపుల్ దగ్గర, ఇంకొక దగ్గర, అట్లా ఇదివరకు అయితే ఇచ్చారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా ట్రావెన్కోర్ దేవస్థానం లాస్ట్ ఇయరే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఓన్లీ ఏదైతే వర్చువల్ క్యూ లైన్ టికెట్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే దర్శనం, ఇక్కడైతే ఉండదు అని చెప్పేసి లాస్ట్ టైం, అంటే లాస్ట్ ఇయర్ ఇంకా ఇంకొక 1 month కూడా లేదు, ఒక 15 daysలో టైం ఉండేసరికి రిలీజ్ చేసింది. సో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో మళ్ళీ అప్పుడు గవర్నమెంట్తో డిస్కషన్ అయిన తర్వాత అదైతే చేంజ్ చేశారు. సో బట్ ఈ సంవత్సరం, నేను రీసెంట్గానే వెళ్ళొచ్చాను అనమాట శబరిమలై. ఈ సంవత్సరం అక్కడ స్టాల్స్ పెట్టేటటువంటి ఆప్షన్ అయితే కంప్లీట్గా తీసేశారండి. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. శబరిమలై వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వర్చువల్ క్యూ లైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని వెళ్ళండి. వర్చువల్ క్యూ లైన్ టికెట్స్ బుక్ చేసుకొని కనుక మీరు వెళ్ళకపోతే పంబ దగ్గర నుంచి అవతలకి పంపించరు. డైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఒక్కటే, వర్చువల్ క్యూ లైన్ టికెట్ ఉందా, హ్యాపీగా పంపిస్తారు. ఎందుకు అంటే చాలామందికి పంపిస్తారులే, అక్కడ తీసుకోవచ్చులే అని చెప్పేసి అంటున్నారు. బట్ అక్కడ తీసుకునే ఆప్షన్ అయితే కంప్లీట్గా తీసేశారండి. ఈ యొక్క మాత్రం విషయం అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామందికి ఇది ఎలా బుక్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. అప్పుడు ఏంటంటే, ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పేది దాని గురించే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పక్కన డిస్ప్లేలో షేర్ చేస్తున్నాను, వీడియో చూడండి. మనకి ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అది మీకు డైరెక్ట్ ఈ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ కొత్తగా చేసుకునే వాళ్ళైతే సైన్ ఇన్ అయితే అవ్వండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ డీటెయిల్స్ ఇవ్వగానే ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత సైన్ ఇన్ అయితే అయిపోతుంది. లాగిన్ డీటెయిల్స్, మీ పాస్వర్డ్ అక్కడ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ చూపించేది వర్చువల్ క్యూ లైన్ చూపిస్తుంది, అకామిడేషన్ చూపిస్తుంది. వర్చువల్ క్యూ లైన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మన డేట్, ఏదైతే డేట్ మీరు వెళ్ళదలుచుకున్నారో ఆ డేట్ అవైలబిలిటీ, గ్రీన్ అంటే ఉంటే అవైలబిలిటీ ఉందని, రెడ్ అని ఉంటే అవైలబిలిటీ లేదని, గ్రీన్ చూసుకొని అక్కడ మీకు స్లాట్స్ చూపిస్తాయి. మీకు ఏ స్లాట్ కావాలనుకుంటే ఆ స్లాట్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే స్లాట్స్ అనేది మీ ఇష్టం కదా. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు ట్రైన్ టైమింగ్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్కసారి ఉండొచ్చు. అది ఏ టైంకి వెళ్తుంది ఏంటనేది ఒక 2 hours ఎక్స్ట్రానే బుక్ చేసుకోండి తప్ప, అంటే 2 hours లేట్గానే బుక్ చేసుకోండి తప్ప తొందరగా అయితే బుక్ చేసుకోవచ్చు. ఎనీ టైం ఎట్లా బుక్ చేసుకున్నా వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. ఒక రోజులో మీరు మార్నింగ్ బుక్ చేసుకొని ఈవినింగ్ బుక్ చేసుకొని మార్నింగ్ వెళ్ళినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. టైమింగ్స్ విషయంలో ఇబ్బంది లేదు. బట్ యాజ్ పర్ యువర్ విష్, అది మీ ఇష్టం అనమాట. ఏ టైంకైనా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మేబీ అంటే కొన్ని టైమింగ్స్లో ఉండవు, కొన్ని టైమింగ్స్లో ఉండకపోవచ్చు. బట్ ఆ రోజు మీకు దర్శనం కావాలి అనుకుంటే ఏ టైంలో బుక్ చేసుకున్నా అక్కడైతే ఏ టైంలో అయినా పంపిస్తారు. దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, బుక్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ ఒక్కిన తర్వాత మీకు వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీకు కొన్ని అడుగుతాయి, ప్రసాదం కానీ, విభూది కానీ, లేకపోతే పటాలు కానీ, ఇంకేమన్నా కావాలా అని చెప్పేసి అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏమన్నా కావాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోండి, వద్దు అనుకుంటే కిందకు వచ్చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత లాస్ట్కి ఇంకొకసారి సబ్మిట్ ఉంటుంది. అది కూడా కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు పేపర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది వర్చువల్ క్యూ లైన్ టికెట్ బుక్ చేసుకునే విధానం. ప్రతి ఒక్కళ్ళు కూడా వర్చువల్ క్యూ లైన్ టికెట్ తీసుకొనే శబరిమల అయితే వెళ్ళండి. ఎందుకు అంటే మనము ఇరుముడి తీసుకొని వెళ్తాము, ఇబ్బంది పడకుండా ఉండాలి. ఓకేనా? ఈ సంవత్సరం అయితే అక్కడ వర్చువల్ క్యూ లైన్ టికెట్స్ బుక్ చేసుకోకపోతే దర్శనానికి అయితే ఎంట్రీ చేయట్లేదు. ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకేనా? ఇది ఇయాల్టి వీడియో.
ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప.